ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో ఈరోజు మధ్యాహ్నం ఘోరాతి ఘోరమైనటువంటి రైల్ యాక్సిడెంట్ జరిగింది. ఏదో ఒక యాక్సిడెంట్ ప్రపంచంలో ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది, కానీ ఇండియాలో దట్టు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అది ఎయిర్వేస్ అనుకోండి, రైల్వేస్ అనుకోండి, లేకపోతే రోడ్వేస్ అనుకోండి, ఏది కూడా వదలకుండా ఎక్కడో చోట ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో మీరు చూడండి ఎంత భయానకమైనటువంటి సిచ్యువేషన్లో ఈ ట్రైన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒకవైపేమో గూడ్స్కి సంబంధించిన ట్రైన్ సేమ్ ట్రాక్ మీద ఉంటుంది, ఇంకోటేమో ప్యాసింజర్ రైల్ ఏదైతే ఉందో అది కూడా సేమ్ ట్రాక్ మీద ఉంది. ఇప్పుడు గూడ్స్ ట్రైన్ ఏదైతే ఉంటుందో దాంట్లో అన్నీ కూడా వస్తువులు ఉంటాయి, పెద్ద పెద్ద ఏమంటారు చాలా బరువు ఉంటుంది కాబట్టి దానికి ఏమీ కాలేదు. ఒకవేళ ఎంత ఫాస్ట్గా వచ్చి రైల్ని ఢీ కొట్టినా సరే గూడ్స్ ట్రైన్కి ఏమీ కాదు. పడితే గిడితే ఇట్లా పక్కకి ఇట్లా జస్ట్ ఇట్లా అవుతుందేమో, లేకపోతే అది కూడా ఈ ఇన్సిడెంట్లో చూడండి అసలు గూడ్స్ ట్రైన్ ఆర్ గూడ్స్ బోగీలు ఇంత కూడా చెక్కు చెదరలేదు. వెనక నుంచి వచ్చిన ప్యాసింజర్ రైల్ మరి ఎంత ఫాస్ట్ ఉన్నదో నాకైతే అర్థం కాలే, కానీ ఈ విజువల్ ఒకసారి చూడండి. ఏకదం ఆ ఫస్ట్ బోగి ఏదైతే ఉంటుందో పూర్తిగా గూడ్స్కి సంబంధించిన బోగి మీద అట్లా పైకి ఆల్మోస్ట్ పైనుంది, ఫస్ట్ బోగి పైనుండిపోయింది. దీంతో ఏమైపోయింది పాపం ప్యాసింజర్లు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు కదా, ఒక్కసారిగా ఢీ కొట్టంగానే ఈ ఫస్ట్ బోగి పోయి ఆ గూడ్స్ బోగి మీద ఆగింది. అందులో ఆ ఫస్ట్ బోగిలో ఉన్నటువంటి వాళ్ళు పాపం తీవ్ర గాయాలైనటువంటి వాళ్ళు చాలామంది, హాహాకారాలు చేసిండ్రు చాలామంది. అందులో స్పాట్గా బయటికి తీసేసరికి 6 చనిపోయినరు, మిగతా 25 మందికి తీవ్ర గాయాలైనాయి, దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకుపోయినరు. ఇది ఎక్కడా స్టేషన్కి దగ్గరలో కూడా జరగలే, స్టేషన్ దాటిన తర్వాత కూతవేటు దూరంలో జరిగింది, కోర్బా అనే ప్రాంతంలో జరిగింది. ఎంత భయంకరం అంటే అప్పుడు ఎమర్జెన్సీ టీమ్స్ రావడానికి కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంబంధిత అధికారులు చేరుకోవడం కానీ రెస్క్యూ టీమ్స్ చేరుకోవడానికి కానీ ఎంత సమయం పడుతుంది. ఆ లోపలే ఇప్పుడు ఆ లోపల ఉన్నటువంటి బోగీలో మిగతా ట్రైన్ బోగీల్లో ఉన్నటువంటి వాళ్ళు సహాయ కార్యక్రమాలకు దిగినరు, లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. అప్పటికే చలనం లేకుండా ఉన్న వాళ్ళు 6 ఉన్నారట, ఇంకా కొంతమంది అయితే పాపం మొత్తం రక్తం కారుతున్నటువంటి సిచ్యువేషన్లో కొంతమంది ఉన్నారట. ఈ రెస్క్యూ టీం వచ్చి చేరుకొని వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోయేసరికి కూడా ఎంతమంది క్రిటికల్ పొజిషన్లో ఉంటారో, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మనకున్నటువంటి సమాచారం. ఇన్సిడెంట్ ఛత్తీస్గఢ్లోనే జరిగింది అనుకుందాం, కానీ మరి సేఫ్ జర్నీ ఏది? ప్రయాణికులు ప్రజలు అడుగుతుంది అదే. అసలు ఏది చూసినా సేఫ్ లేదు, ఏ జర్నీ కూడా సేఫ్ లేదు. ఇట్లా ఎంతకాలం మరి ప్రయాణికులు ఆర్ ప్రయాణం బంద్ చేసి ఇంట్లోనే కూర్చోవన్నా ఏంది? దీనికి సొల్యూషన్ ఏంది? ఇప్పుడు స్పష్టంగా ఒకటి రైల్వే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే డెఫినెట్లీ ఈ సిగ్నలింగ్కి సంబంధించిన వ్యవస్థలోనే ఏదో లోపం జరిగింది. గూడ్స్ ట్రైన్ అదే ట్రాక్ మీద ఉన్నది, అట్లాగే ఇప్పుడు ప్యాసింజర్ ట్రైన్ కూడా సేమ్ ట్రాక్ మీద వెళ్తోంది. ఇదే మేజర్ రీజన్ అని ఒకటి. టెక్నికల్ ఇష్యూ ఏమన్నా వచ్చి ఉండొచ్చు. ఎవరైతే ఈ ట్రైన్కి సంబంధించిన పైలట్ ఉంటారో ఆయన గమనించకుండా, రెడ్ సిగ్నల్ని గమనించకుండా ముందుకు వెళ్ళిపోయిండు, దీంతో ఈ యాక్సిడెంట్ జరుగుంటుంది అని ఈ రెండో సమాచారం కూడా. మరి పైలట్ పరిస్థితి ఎట్లా ఉంది అనేది ఏంటి అనేది కూడా మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు, కానీ పూర్తిగా ఆ పైలట్ ఉన్నటువంటి ఈ బోగి ఏదైతే ఉన్నదో పూర్తిగా ఇట్లా పైనకే ఉంది, ఆల్మోస్ట్ పైనకు వెళ్ళిపోయింది. అందులో ఉన్న చాలామంది కూడా తీవ్ర గాయాల పాలైపోయినరు, వాళ్ళని హాస్పిటల్కి తరలించారు. అక్కడ పూర్తిగా ఒక భయానకమైన బీభత్సమైన వాతావరణం. మిగతా బోగీలందరూ చూసిన వాళ్ళ అమ్మ మాకైతే ఏం కాలే అనుకుంటారు, కానీ రేపు తెల్లవారి ఇది జరగదు అని ఎవరు కూడా అట్లా అనుకునే సిచ్యువేషన్లో ఉండరు. అందులో మేము లేము అమ్మ మేము బతికిపోయినాం అనుకుంటారు, కానీ రేపు తెల్లవారి అసలు ట్రైన్ జర్నీ చేయగలుగుతారా? వాళ్ళకంత ధైర్యం ఉంటుందా? ఇది మనం ఆలోచించాలి.
సో ఏ జర్నీ చూసినా సేఫ్ లేదు. ఇదొక్కటి మాత్రం ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ట్రైన్ జర్నీ సేఫెస్ట్ జర్నీ అని చాలామంది అంటూ ఉంటారు. కొంచెం ఫెసిలిటీస్, ఫ్యామిలీస్ ఎక్కువ, పిల్లలతోనే ఎక్కువ అందులోనే ప్రిఫర్ చేస్తారు జర్నీకి కూడా. నో డౌట్ నిజంగానే అట్లనే కంఫర్ట్ కూడా ఉంటుంది. కానీ ఇట్లా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మాత్రం భయమేస్తుంది. ఈ మధ్య కాలంలో చూస్తే పెరిగిపోయినాయి ఇట్లాంటి ఇన్సిడెంట్స్. ఇప్పుడు రైల్వే అధికారులు వచ్చిర్రు, ఒక నివేదిక తయారు చేస్తారు, ఇట్లా కాకుండా చూసుకుంటామంటారు, అంతే. తర్వాత కాకుండా ఉంటుందా? మళ్ళా నెలనో 2 నెలల్లో 3 నెలల్లో ఆ తర్వాతనైతే ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది కదా. కొన్ని ఈ ట్రైన్ ఇన్సిడెంట్స్ కూడా ఎంత భయానకమో, అసలు బోగీలు మొత్తం పట్టాలు తప్పించి అల్లకల్లోలం ఉంటుంది. సో ఇట్లాంటివి జరగకుండా ఉండాలి అని అంటే టెక్నికల్లీ అట్లాగే మ్యాన్ పవర్ని కూడా పర్ఫెక్ట్గా ట్రైన్ అయి ఉండాలి. దెన్ ఇట్లా సిగ్నలింగ్ వ్యవస్థ మీద ఆధారపడి ఏవైతే ఈ జర్నీస్ ఉంటాయో వెరీ కీన్ ప్రతి దాన్ని కూడా కీన్గా అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాల్సిందే. లేకపోతే వేల మంది ప్రాణాలు, వేల మంది కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఆ బోగీలలో ఉంటారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకునైనా సరే ఏ నెగ్లిజెన్స్ లేకుండా ఈ జర్నీలు సాఫీగా చేయాలి అంటే పూర్తిగా ఆధారపడి ఉంది ఏంటి అని అంటే ఈ రైల్వేకి సంబంధించిన వ్యవస్థ అనుకోండి, లేకపోతే ఈ రైల్వేకి సంబంధించిన అధికారులు ఆర్ వ్యవస్థకు సంబంధించి పూర్తి సిస్టమ్కి సంబంధించి కూడా కరెక్ట్గా ఉంటేనే ఈ జర్నీస్ అన్నీ కూడా సాఫీగా సాగే అవకాశం అయితే ఉంటుంది. మరోసారి ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ పైన అగైన్ మరోసారి అసలు ఏ జర్నీ సేఫ్టీ అనే క్వశ్చన్ రేజ్ అవుతోంది.